అత్యంత శక్తివంతమైన దేవి శరన్నవరాత్రులు ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. నవరాత్రుల్లో దేవి ఆరాధన చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుందండి. నవరాత్రి 9 రోజుల పాటు అమ్మవారు 9 అవతారాల్లో 9 రూపాల్లో దర్శనమిస్తారు. ఏ రోజు ఏ అవతారంలో కనిపిస్తారనేది, అలాగే ఆ రోజు మనం పెట్టవలసిన నైవేద్యం గురించి, అలాగే కలశం ఏ సమయంలో స్థాపించాలనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. 3వ తేదీ గురువారం పడుతుంది. ఉదయం 6 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల 22 నిమిషాల వరకు కలశ స్థాపించుటకు మంచి సమయం. ఉదయం కుదరకపోతే మధ్యాహ్నం 11 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు కలశ స్థాపించుటకు మంచి సమయం. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి బెల్లం పరమాన్నం, రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి నిమ్మకాయ పులిహోర, మూడవ రోజు శ్రీ అన్నపూర్ణ దేవి కొబ్బరన్నం గారెలు దద్దోజనం, నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి చక్కెర పొంగలి పరమాన్నం, ఐదవ రోజు శ్రీ మహాచండీ దేవి కట్టి పొంగలి చలిమిడి వడపప్పు బెల్లం, ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి క్షీరన్నం పూర్ణం బూరెలు రవ్వ కేసరి, ఏడవ రోజు శ్రీ సరస్వతి దేవి దద్దోజనం పాయసన్నం, ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవి పులగం కదంబం, 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి శాకాన్నం మహానైవేద్యం.